ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20-21 వచనములు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి ఎనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ అగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు జ్ఞానమునిచ్చేటువంటి దేవుడు, బోధించేటువంటి దేవుడు. ఆయన తన బిడ్డలకు ఈ లోకంలో ఏ విధముగా జీవించాలో, ఎలా జీవించాలో సమస్తమును తెలియపరిచేటువంటి గొప్ప దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన మాటలకు విలువనిస్తారో, ఆయన మాట ప్రకారం ఈ లోకములో జీవిస్తారో వారు వివేచన కలిగినటువంటి వారు. యెహోవాని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆయన యందు మనము నడుస్తూ ఉంటే మంచి మాటలు మన నోట నుండి వస్తాయి. సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్ళినా నోరు తెరిస్తే గబ్బు మాటలైతే వ్యర్థమే కదా. ఎప్పుడైతే నువ్వు మంచి మాటలు మాట్లాడుతావో అప్పుడు నీకు విద్య ఎక్కువ అవుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, రుచికరమైనటువంటి మాటలు అంటే ఎదుటివారిని చెడగొట్టే రుచికరమైన మాటలు కాదు. ప్రభు యొక్క లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయనంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండవలెను. ఎదుటివారిని కోపాన్ని రేపేటువంటిదిగా, చెడ్డ మాటలు మాట్లాడేటువంటిదిగా మీ సంభాషణ ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎలా ఉంది మీ సంభాషణ? ఏ విధముగా మాట్లాడుచూ ఉన్నారు? ఒక డిస్కషన్ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక డిస్కషన్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎలా ఉంది మీ సంభాషణ? జాగ్రత్తగా ఆలోచించుకోండి. రుచికరమైన మంచి మాటలు, ఆత్మీయమైన మాటలు మాట్లాడితే వివేకి అని అంటారు దేవుడు. అలాగే నీ విద్య కూడా ఎక్కువ అవుతుందంట. ఏ విద్య? దేవుని యొక్క పరిశుద్ధమైన విద్య, దేవుని యొక్క చదువు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విద్యలో మనం ఎక్కువ అవ్వాలి. ఈ లోకంలో డిగ్రీలు ఏమన్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. అవన్నీ లోకంలో బ్రతకడానికి పనికి రావచ్చేమో, కానీ నిత్యరాజ్యానికి పనికొచ్చేటువంటిది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క విద్య. ఆ విద్య నీవు ఎక్కువ చేసుకోవాలంటే నీ మాటలు రుచికరంగా మంచిగా ఉండాలి, జీవమిచ్చేటువంటివిగా ఉండాలి, ఎదుటివారికి మార్పు చెందేటువంటివిగా ఉండాలి ఎదుటివారికి. ఆ విధముగా మాట్లాడేటువంటి వారందరూ వివేకము కలిగినటువంటి వారు ధన్యులు అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన బోధన వింటూ ఉన్నారా? ఆయన యొక్క మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఆయన చెప్పేటువంటి లేఖనాలను వినడానికి ఇష్టపడుతూ, ఆచరించడానికి ఇష్టపడుతూ ఉంటే వారే ధన్యులు. వారే ధన్యమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారు. ధన్యమైనటువంటి అంటే ధనం కలిగిన జీవితం అని కాదు. పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితము, దేవునికి మహిమ తెచ్చేటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క మాటలకి, ఆజ్ఞలకి ఎంతవరకు మనము ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాం ఆయన మాట ప్రకారం? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచించండి. ధన్యకరమైన జీవితం మనకి ఇచ్చారు ఆయన. దాన్ని మనమే పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించి, నీవు వివేకివా? జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నావా? ధన్యమైనటువంటి జీవితంలో ఉన్నారా? లేదంటే ఈ లోకంలో కలిసిపోతూ ఉన్నారా? నా దేవుడు క్షమించగల దేవుడు అని ఒకవేళ మోసపోతావేమో జాగ్రత్త. క్షమాపణకు కూడా ఒక సమయం ఉంది, క్షమాపణకు కూడా ఒక స్థితి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా,
కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడని విశ్వాసముతో వివేకము కలిగి చక్కగా మాట్లాడండి. కుటుంబస్తులతో, బయట వారితో, అన్యులతో, ప్రతి ఒక్కరితో చక్కగా రుచికరంగా మంచి మాటలు మాట్లాడండి. ఆశీర్వాదపు మాటలు మాట్లాడండి. దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తారు. అనాది కాలము నుండి దేవుని బిడ్డల ద్వారా దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేకమైనటువంటి ప్రాంతాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. మరి దేవుని బిడ్డలుగా మన ద్వారా ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? ఎవరు ఈ లోకంలో సంతోషంగా ఉన్నారు? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధముగా మనము కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రభువారు దాని కొరకే మనల్ని ఎన్నుకున్నారు. మనల్ని ఎన్నుకున్నటువంటి మనము, ఆయన వెంబడించినటువంటి మనము కొద్ది రోజులు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలు కాదు, జీవితాంతము వివేకము కలిగి చక్కగా ధన్యకరమైన జీవితములో ఆయనకు మనము చక్కగా మన శరీరమును, మన జీవితమును సమర్పించుకొని మనము ముందుకు కొనసాగినట్లయితే ఈ కార్యాలు జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మాటల వలనే మీ కుటుంబంలో శాంతి లేదు. ఆ చెడ్డ మాటల వలనే మీ జీవితానికి మచ్చ. మీరంటే వారు భయంకరమైన చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళని డైరెక్ట్గా చెప్తారు, ఎవరో ఒకరైనా సరే వినినటువంటి వారు. కాబట్టి వాటికి దూరముగా ఉండి దేవుని యొక్క మంచి మాటలు ఎన్ని ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని పలకడానికి ఎందుకు రావడం లేదు? కోపం వస్తే మాట చెడ్డగా వస్తుందా? కోపం వస్తే నీ ఇష్ట ప్రకారం భయంకరమైన చెడ్డ మాటలు మాట్లాడతారా? దేవుని బిడ్డలుగా ఉండి ఆలోచించండి జాగ్రత్తగా. ప్రభువారు నీకు విద్యను అందించాలని, మీ పరిశుద్ధమైన జ్ఞానాన్ని పెంచాలని ఆశ కలిగి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎక్కడ ఉన్ననో సరే సమాధానం ఉండాలి. ఎక్కడ ఉన్ననో సరే దేవునికి మహిమకరముగా జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. సైతాన్ దగ్గర సమాధానం ఉండదు, దాన్ని ఆలోచించకండి. ఎక్కడికి వెళ్ళినా మన జీవితాలలో సమాధానం ఆ ప్రాంతంలో కలిగించేటువంటి వారముగా ఉండుట ఆశీర్వాదకరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును ప్రతి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి జాగ్రత్తగా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన తండ్రి, మీ మాటకు లోబడి ఈ లోకంలో ధన్యకరమైన జీవితాన్ని కడవరకు జీవించుటకు సహాయము చేయి ప్రభువా. పరిశుద్ధుడా మీరే సహాయం చేయను నాయన. దేవా, బిడ్డలు నాయన పరలోకపు జ్ఞానముతో అయ్యా మంచి మాటలతో ఈ లోకంలో బ్రతుకుటకు, మాట్లాడుటకు సహాయం చేయండి నాయన. ప్రభువా మీరే నాయన తండ్రి, ప్రభువా నోటికి తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. ఆనాడు నాయన మోషే నోటికి తోడుగా ఉన్నారయ్యా, అహరోను నోటికి తోడుగా ఉన్నారు ప్రభువా. అయ్యా మా బిడ్డలందరి నోటికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. మంచి మాటలు దయచేసి అనేకులకు దీవెనకరముగా మా బిడ్డలందరినీ మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా వారికి దీర్ఘాయువును దయచేయండి, సియోనులో నుండి ఆశీర్వదించుదురుగాక. అయ్యా అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, కుటుంబాలను సమృద్ధిగా దీవించండి ప్రభువా. అయ్యా అనేకులకు దీవెనకరమైన కుటుంబాలుగా చేయండి అయ్యా. మీ సేవకులకు నాయన చక్కని సేవకులకు సపోర్ట్ చేసే కుటుంబాలుగా దీవించండి నాయన. వారి పిల్లలను దీవించండి ప్రభువా. నీకు వందనాలు నాయన. అయ్యా బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను అయ్యా మీరేనైనా సహాయం చేసి ఆదరించమని, బలపరచమని, అయ్యా వారిలో ఉన్న కృంగుబాటును తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా అలాగే తండ్రి అప్పుల సమస్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల బాధ నుండి విడుదల కలిగించండి. ఏ విధంగా అప్పు చేయకుండా బ్రతకాలో జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా అప్పిచ్చువాడిగా నేను చేస్తానని ఇచ్చిన వాగ్దానమును మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చుదురుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలాలు దయచేయండి నాయన,
మీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నాయన ప్రభువా అయ్యా, ఈ దినకాలం వారి ప్రయాణాలను, వారి కార్యాలను సఫలపరచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. నీవే మా గొప్ప దేవుడు తండ్రి, సృష్టికర్తవు నాయన, నీకు వందనాలు తండ్రి. మీరే సమస్త కాలను సఫలపరిచి అయ్యా, ఈ దినకాలం నాయన ప్రభా బిడ్డలందరినీ నాయన ప్రభా మీ కృప చొప్పున ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.